నేను చెప్పమంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నీ ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్తావేంట్రా? వీడు తాగేస్తున్నాడు, ఏం చెప్పినా వింటాడనా? హలో, తాగింది ఎప్పుడో దీపోయింది బాబు. నువ్వే కదా నా అర్థమయ్యేటట్టు చెప్పమన్నావు. నేను చెప్పమంది నీ లవ్ స్టోరీ, నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవన్నీ వినే ఓపిక నాకు లేదు, నా వల్ల కాదు. సరే అన్న, నెక్స్ట్ బస్ స్టాప్ లో. హలో, ఏంటి నీ కథ మొత్తం బండి మీద వెళ్తూ చెప్తావా? నువ్వు చెప్పే స్పీడ్కి నేను పడుకునేటట్టున్నా. ఇంకో బార్లో ఇంకో బీర్ తాగుతూ మాట్లాడుకుందామే. పద. ఇప్పుడు నీ కథలో తరువాయి భాగం నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అనమాట. ప్రతిరోజు వీరి టార్చర్ భరించలేకపోతున్నామే, ఒకసారి పడితే చూడాలని ఉంది. నెమ్మదిగానే అయ్యో, బ్లడ్ వచ్చేస్తోంది. అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తే మీకే కాదు పక్క వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది తెలుసా. హాస్పిటల్కి వెళ్దామా? జాగ్రత్త, టేక్ కేర్. సారీ మేడం. అమ్మాయిల మీద ఏ ఒపీనియన్ లేని నేను ఫస్ట్ టైం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని చూశాను. రెగ్యులర్గా చూసే అమ్మాయిల కన్నా యూనిక్గా కనిపించింది. మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆ రోజు హాల్ టికెట్ తీసుకున్నాను. 20 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్. నా జాబ్ కన్ఫర్మ్ అవ్వాలన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా, మా పేరెంట్స్ ఆశ నెరవేర్చాలన్నా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. అది నా కెరియర్లో క్రూషియల్ టైం. అన్నీ అడుగు దూరాన్నే ఉన్నాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఇంకా బాగా చదవాలనే పట్టుదల, కొత్త ఉత్సాహం. అదేంటో కానీ ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలనే క్యూరియాసిటీ. బాబు లాస్ట్ స్టాప్ ఇదే.